అసలు అత్తయ్య గారికి నిజంగా చెవుడొచ్చిందో లేదో తేల్చుకుందాం. ఎలా తెలుస్తావక్క? నేను పాము పాము అని భయం భయంగా అరుస్తాను. ఆవిడికి నిజంగా చెవుడు లేదనుకో ఏం చేస్తారు? నిన్నొకటి పీకుతారు. ఎందుకే? ఇక్కడ నిజంగా పాము లేనందుకు. నీ బందే. నాతో పాటు భయపడతారే. అదే చెవుడుందనుకో మన అరుపులేం పట్టించుకోకుండా మనవరాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కరెక్ట్ అక్క. కాబట్టి మనం పరీక్ష మొదలు పెడదాం. పెన్నుతోనా పెన్సిల్తోనా అక్క? ఏయ్ ఏంటి అది? పరీక్ష అక్క. అయ్యో ఛీ నీ పొందం. చెప్తా పద రా. రెడీ? చూసారా వాళ్ళు డాన్స్ ఎంత బాగా చేస్తున్నారు. డాన్స్ వేస్తున్నామా? ఎందుకే ఆపారు? పిల్లలు చూస్తున్నారుగా, కాసేపు వెయ్యండి. డాన్స్ లా కనబడింది అత్తయ్య గారు. అక్క, అత్తయ్య గారు కన్ఫర్మ్ గా సౌండ్ ఇంజనీర్ అయిపోయారు. నిజమేనే. అత్తయ్య గారు నా చీర ఇదిగో. నా చీర ఏ కలర్ లో ఉంది? ఆ రూమ్ లోకి వెళ్ళి మార్చుకోవే. ఏంటది? చీర చీర. అమ్మో నా వల్ల కాదే. వెళ్దాం పద. అయ్యో పాపం, చెవుడు వచ్చినట్టుంది వీళ్ళిద్దరికి. చెవుడు వచ్చేసినట్టుంది. మనం కథలు చెప్పుకుందామే. అప్పుడు ఒక రాజు ఉంటాడు. వదిన గారు, పాపం బాంబు శబ్దానికి చెవులు దిబ్బుళ్ళు వేసినట్టున్నాయి. వదిన గారు, ఈ ఆయిల్ చెవులో వేసుకోండి. చాలే, ఇంట్లో ఇంతమంది ఉంటే నన్నే పిలిచి నీ చెవిలో ఆయిల్ వేయమంటావా? అయ్యో ముసలి, ఆమెకు పోయి వంటలేదు, నిన్ను పోసుకోమంటుంది. ఏంటి? నేను వేస్తానే వేయించుకుంటుందా? చంపుతా. ముసలి గీత పట్టుకోవే. నా చెవుల్లో వేస్తున్నారా? వదిన గారు కదలకుండా పడుకోండి, ఉదయానికల్లా సర్దుకుంటుంది. నిద్రపోతారా? వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అయ్యో ముసలి, చెవిటి మొలకం. సర్లే, కథ చెప్పనా? వద్దండి పడుకుందాం. పడుకో ముసలి, పడుకో. పడకండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.